హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి సిబిఐసి అనమాట. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, బెంగళూరుకి సంబంధించినటువంటి జోన్ ఏదైతే ఉందో స్పోర్ట్స్ కోటాకి కింద ఏవైతే కొన్ని వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అలాగే హవల్దార్ అనమాట, కానిస్టేబుల్కి అలాగా ఆ వేకెన్సీస్కి సంబంధించి. ఫ్రెండ్స్, మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే 19 జూన్ 2024 స్టార్ట్ చేశారు. 9th ఆగస్ట్ 2024 ఇది లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించి ఫీజు కానీ ఎగ్జామినేషన్ కానీ ఏమి ఉండదన్నమాట. ఎవరికైతే ఆ యొక్క స్పోర్ట్స్ మెరిట్ ఉంటుందో దాంట్లో వాళ్ళకి ట్రయల్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత స్కిల్ టెస్ట్ అవి ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, వేకెన్సీ విషయానికి సంబంధించి ట్యాక్స్ అసిస్టెంట్ ఒక 8 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి లెవెల్ 4 ఆఫ్ 7th CPC ప్రకారం 81,100 రూపీస్ శాలరీ అప్లికబుల్ అవుతుంది అనమాట. ఇంకా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు కంప్యూటర్ మీద టైపింగ్ అయితే చేయగలగాలన్నమాట. ఇంకా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి కూడా 1 పోస్ట్ ఉన్నది, లెవెల్ 4 అనమాట. దీనికి కూడా సేమ్ శాలరీ పర్టికులర్స్. ఇంటర్మీడియట్తో పాటు మన స్టెనోగ్రఫీ డిక్టేషన్ అవైతే ఉంటాయి. ఫ్రెండ్స్, అలాగే మనకి హవల్దార్ ఒక 7 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. దీనికి 56,900 రూపీస్ శాలరీ అయితే ఇచ్చే 10th క్లాస్ అయితే పాస్ అయితే సరిపో. అయితే దీనికి ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే కావాలన్నమాట. మినిమం హైట్ 157.5 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. అలాగే చెస్ట్ కూడా 81 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. వాకింగ్ 1600 మీటర్స్ ఇన్ 15 మినిట్స్. అలాగే ఫీమేల్ అయితే కనుక 152 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. దానికి తగ్గట్టుగా వెయిట్ 48 సెంటీమీటర్స్ అయితే ఉండాలని, 48 kgs అయితే ఉండాలి. వీళ్ళకి కూడా 1 కిలోమీటర్ 20 మినిట్స్లో అయితే వీళ్ళకి టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా రిటర్న్ టెస్ట్ అయితే ఏమి ఉండదన్నమాట. ఏజ్కి సంబంధించి 18 to 27 ఇయర్స్ అనమాట. అయితే స్పోర్ట్స్ మెరిట్ ఉంది కాబట్టి జనరల్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ అంటే 32 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే SC/ST క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక 37 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఫీజు కానీ ఎగ్జామినేషన్ కానీ ఏమి ఉండదు అనమాట. ఇక్కడ మనకి స్పోర్ట్స్ అయితే ఇచ్చారు. 65 వేరియస్ డిసిప్లిన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాటిల్లో మీకు మెరిట్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. ఆ యొక్క మెరిట్స్కి సంబంధించి ఇక్కడ ఫామ్ 1 నుంచి ఫామ్ 5 వరకు మీరు ఆ యొక్క ఫామ్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి కాంపిటెంట్ అథారిటీ కూడా ఇచ్చారనమాట. సపోజ్ మీరు ఫామ్ 1 అయితే కనుక ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ చేస్తుంటే ఇక్కడ సెక్రటరీ ఆఫ్ ద నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద గేమ్ కన్సర్న్ దగ్గర నుంచి విత్ స్టాంప్ అండ్ సిగ్నేచర్తో మీరు అది తీసుకోవాలి. అలాగే మీరు ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో కనుక పార్టిసిపేట్ చేసి ఉంటే డీన్ ఆఫ్ ద స్పోర్ట్స్ కానీ లేదంటే అదర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో ఓవరాల్ ఛార్జ్ ఆఫ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి స్టాంప్తో పాటు సైన్తో పాటు ఆ యొక్క ఫామ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఫామ్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనకి వెబ్సైట్లో కూడా ఫామ్స్ అయితే ఇచ్చారు. సర్టిఫికేట్ ఆఫ్ ఫామ్స్ మీకు ఆ యొక్క దేంట్లో అయితే మెరిట్ ఉన్నదో దానికి సంబంధించినటువంటి ఫామ్ 1 నుంచి 5 మీకు ఏది అప్లికబుల్ అయితే ఆ అప్లికబుల్ ఫామ్ తీసుకొని స్టాంపు సైన్తో పాటు దాంతోపాటు మీరు అప్లికేషన్ ఫామ్స్ అయితే వీళ్ళకి పంపించాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అడ్రస్కి అయితే మనం 9th ఆగస్ట్ 2024 లోపు 6 PM లోపు అయితే వీళ్ళకి చేరేలాగా మనం పంపించాలన్నమాట. ప్లస్ ఎంక్లోజర్స్ వచ్చేసరికి మనకి 10th క్లాస్ సర్టిఫికేట్ ఇంకా కూడాను బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్ కోసం అనమాట. అలాగే ప్రూఫ్ ఆఫ్ ఏజ్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆ యొక్క జిరాక్స్ కాపీస్ తీసుకొని సెల్ఫ్ అటెస్టెడ్ ఆ యొక్క జిరాక్స్ కాపీ మీద ఇక్కడ అలాగా 2 గీతలు కొట్టి సెల్ఫ్ అటెస్టెడ్ అని రాసేసి మీరు సైన్ చేసి అవైతే ఇవన్నీ మీరు ఎంక్లోజ్ చేయాలన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే ఉంటే కనుక దానికి సంబంధించిన వాళ్ళు స్పోర్ట్స్ గేమ్స్ సర్టిఫికేట్స్, ఇంకా ఎవరైనా జాబ్ చేస్తూ ఉంటే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, అలాగే ఆధార్ కార్డు, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనమాట. ఒక అప్లికేషన్ ఫామ్ మీద అయితే అంటించాలి, దాని మీద సైన్ చేయాలి. అలాగే సర్టిఫికేట్స్ అండ్ ఎలిజిబిలిటీ ఫర్ రిక్రూట్మెంట్. ఇక్కడ ఫామ్స్ అయితే ఇందాక చెప్పామో 1 నుంచి 5 వరకు మీకు ఏది అప్లికబుల్ అయితే అవన్నమాట. అన్ని జిరాక్స్ తీసుకొని సెల్ఫ్ అటెస్టెడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా మీరు ఏదైతే కవర్ ఉందో ఆ కవర్ మీద అయితే పైన కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్యాక్స్ అసిస్టెంట్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటే ఆ పోస్ట్ నేమ్ రాసుకోవాలి. సపోజ్ ట్యాక్స్ అసిస్టెంట్ అయితే ట్యాక్స్ అసిస్టెంట్ అండర్ స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ అని చెప్పేసి క్లియర్గా బోల్డ్ లెటర్స్లో అయితే మీరు రాయాలన్నమాట. ఈ అడ్రస్కి పంపించాలి. 2 అడ్రస్ అనమాట. ద స్పోర్ట్స్ ఆఫీసర్, ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్, బెంగళూరు నార్త్ కమిషనరేట్,
నెంబర్ 59 గ్రౌండ్ ఫ్లోర్ హెచ్ఎంటీ భవన్. అలాగే ఇక్కడ మనకి గంగానగర్ బెంగళూరు అనమాట 560032 అనమాట. కింద 2 అడ్రస్ మీద రాసేసుకొని ఇందాక చెప్పినటువంటి అన్ని జిరాక్స్ కాపీస్, అప్లికేషన్ ఫామ్, ఫోటోతో పాటు అవన్నీ కూడా మనం వీళ్ళకి చేరేలాగా 9th August 2024 6 PM లోకి చేరేలాగా మీరు పంపించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇదైతే మీరు స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ అలాగా పంపించవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇదైతే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో PDF ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ప్రింట్అవుట్ తీసుకొని A4 పేపర్ మీద, మంచి పేపర్ మీద ఈ ఫిల్అవుట్ అయితే చేసుకోవచ్చు. మీరు అన్ని వేకెన్సీస్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు ఆ పోస్ట్ నేమ్ అయితే రాసుకోవచ్చు అనమాట. సపోజ్ ట్యాక్స్ అసిస్టెంట్, హవల్దారా ఏంటి అనేది, స్టెనోగ్రాఫరా పోస్ట్ రాసుకున్న తర్వాత ఇక్కడ ఏ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇస్ టు బి పేస్టెడ్ అనమాట. ఇక్కడ మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి, సిగ్నేచర్ కూడా చేయాలన్నమాట. ఇక్కడ కొంత ఒక ఫోటో మీద వచ్చేలాగా ఇలా చేసుకోవాలి మీరు, ఫోటో మీద సిగ్నేచర్. ఫ్రెండ్స్ ఇక్కడ క్యాండిడేట్స్ ఫుల్ నేమ్ అనమాట, బ్లాక్ లెటర్స్ అంటే పెద్ద క్యాపిటల్ లెటర్స్లో మీ యొక్క ఫుల్ నేమ్ ఏదైతే 10th class ప్రకారం రాసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ కానీ లేదంటే మదర్స్ నేమ్ కానీ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓన్లీ ఇండియన్ రాయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనమాట ఈ ఫార్మేట్లో, DDMA ఫార్మేట్లో. ఇక్కడ మీ ఏజ్ ఎంత అనేది 9th August 2024 ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, అలాగే జెండర్ మీరు మేలా ఫీమేలా మెన్షన్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మిస్టేక్స్ లేకుండా కంప్లీట్ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ కూడా జాగ్రత్తగా మిస్టేక్స్ లేకుండా ఇక్కడ పిన్ కోడ్తో సహా కంప్లీట్ అడ్రస్, ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్, కేటగిరీ మీరు SC, ST, OBC, జెండర్, క్యాస్ట్ కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. మీ యొక్క క్యాస్ట్ అనమాట. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట, మీకు పుట్టుమచ్చలు ఎక్కడైతే ఉన్నాయో 2 అయితే మెన్షన్ చేయాలి 10th class మెమోస్ ప్రకారం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th class మొదటి ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ 10th class అని రాసేసి బోర్డు CBSE ఏందని రాయాలి. మంత్ అండ్ ఇయర్, ఏ ఇయర్ ఏ మంత్లో పాస్ అయ్యారు, అలాగే పర్సంటేజ్ ఎంత వచ్చింది, గ్రేడ్ అయితే గ్రేడ్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీ అనమాట. ఇంకేదైనా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉంటే అవి కూడా ఇక్కడ మెన్షన్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక మీకు ఆ యొక్క ఆర్గనైజేషన్, ఆ యొక్క నేమ్స్ అయితే ఇక్కడ రాసుకోవచ్చు, లేదంటే గీత పెట్టేసి వదిలేసుకోవచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదు ఈ పోస్టులకి, ఉంటే కనుక మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మీరు లెవెల్ ఆఫ్ రిప్రజెంటేషన్ అనమాట. ఫామ్ ఇందాక యూనివర్సిటీ లెవెల్, లేకపోతే ఇంటర్ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్, నేషనల్, ఇంకా కూడా స్కూల్ లెవెల్, ఇదైతే మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ. అలాగే ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ రిగార్డింగ్ ద రిప్రజెంటేషన్, ద అవార్డ్ రిసీవ్, మీకు ఏదైనా అవార్డ్స్ కానీ ఏదైనా వచ్చింది, లేదంటే ఓన్లీ పార్టిసిపేషనా, మీకు ఎటువంటి మెడల్స్ వచ్చాయి ఆ యొక్క డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసుకోవాలి. ఇంకా మీకు ఏ ఈవెంట్, ఏ మెడల్ వచ్చింది, లేకపోతే ఏ పార్టిసిపేషన్ అది మెన్షన్ చేసుకోవాలి. ఇంకా అదర్ ఎనీ స్పెషల్ అచీవ్మెంట్స్ ఏదైనా చేసి ఉంటే స్పోర్ట్స్కి సంబంధించి మాత్రమే మెన్షన్ చేసుకోవాలి. మీ పేరు రాసుకోవాలి, సన్ ఆఫ్ లేదంటే డాటర్ ఆఫ్ ఇక్కడ రాసుకోవాలి. మీ ఫాదర్ నేమ్ లేదంటే మీ యొక్క మదర్ నేమ్ అయితే రాసుకోవచ్చు. ఇక్కడ ప్లేస్, డేట్ అయ్యా సిగ్నేచర్ చేసుకోవాలి. క్యాపిటల్ లెటర్స్లో మీ నేమ్ కూడా రాసుకోవాలన్నమాట. ఎనెక్జూర్ అయితే ఇచ్చారు. ఎనెక్జూర్ B డీటెయిల్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ స్పోర్ట్స్ గేమ్స్ అనమాట. ఇక్కడ డేట్ వెన్ ద టోర్నమెంట్ కంక్లూడెడ్, మీరు ఎప్పుడు ఏ టోర్నమెంట్స్కి పార్టిసిపేట్ చేశారు, డేట్ ఎప్పుడు, అది ప్లేస్ ఎక్కడ మీరు టోర్నమెంట్స్ ఆడారు, అలాగే నేమ్ ఆఫ్ ద టోర్నమెంట్, ఆ యొక్క టోర్నమెంట్ నేమ్ అనమాట. ఈవెంట్ పార్టిసిపేటెడ్, మీరు ఏ ఈవెంట్ పార్టిసిపేట్ చేశారు, మీకు ఏ పొజిషన్ వచ్చింది మెన్షన్ చేసుకోవాలి. బెస్ట్ 3 పెర్ఫార్మెన్స్ డ్యూరింగ్ ద ఇయర్, 2023-24కి సంబంధించి ఈ బాక్సుల్లో, ఈ 3 బాక్సుల్లో మెన్షన్ చేసుకోవాలి. ఇంకా 2022-23కి సంబంధించి ఈ బాక్సుల్లో మెన్షన్ చేసుకోవాలి. 21-22కి సంబంధించి ఇక్కడ 21-21, 2021, 19-20 అనమాట. సో 2019 నుంచి 2020 నుంచి 23-24 మధ్య ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ అయితే ఉన్నారో, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్, దానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇవన్నీ మీరు మెన్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లేస్, డేట్, సిగ్నేచర్ చేసి మీ నేమ్ అయితే రాసుకోవాలి. ఇక్కడ ఫామ్ 1 ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీకు ఫామ్ 2, ఫామ్ 3 ఇలాగా మీరు సపోజ్ ఇంటర్ యూనివర్సిటీ అయితే ఫామ్ 3 తీసుకొని ఈ ఫామ్ ఫిల్అప్ చేసుకో, యూనివర్సిటీ ఆఫ్ సో రాసుకోవాలన్నమాట. వాళ్ళైతే ఇస్తారు. ఆ యొక్క కాంపిటేటివ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పేరు రాసుకొని ఇక్కడ సన్ ఆఫ్ మీ ఫాదర్స్ నేమ్, అడ్రస్, మీరు దేనికి రిప్రజెంట్ చేశారు, ఆ టోర్నమెంట్ ఎప్పటి నుంచి ఎంతవరకు ఆడుకున్నారో ఇవన్నీ కూడా అనమాట. అలాగా ఆ టీంలో మీ యొక్క పార్టిసిపేషన్ ఏంటి, అలాగా ప్లేస్, డేట్, సిగ్నేచర్, స్టాంప్ కంపల్సరీ కావాలన్నమాట. ఎవరైతే మీకు ఇస్తున్నారో వాళ్ళకి సంబంధించి కింద అయితే ఉంటుంది అనమాట ఎవరు ఇవ్వాలి అనేది. ఇక్కడ సపోజ్ మీరు ఇంటర్ యూనివర్సిటీ అయితే డీన్
సైన్డ్ బై డీని లేదంటే డైరెక్టర్ ఆఫ్ అదర్ ఆఫీసర్ అనమాట రిగార్డింగ్ స్పోర్ట్స్ కన్సర్న్ వాళ్ళు మాత్రం ఇవ్వచ్చు. అలాగే మీరు అదర్ ఫామ్స్ తీసుకుని సపోజ్ మీరు ఫామ్ 3 తీసుకుంటే కనుక ఇక్కడ మనకి కింద అయితే ఉంటుంది అనమాట. ద సర్టిఫికేట్ విల్ బి వ్యాలిడ్ ఓన్లీ వెన్ సైన్డ్ బై పర్సనల్ డైరెక్టర్ ఆఫ్ ద అడిషనల్ జాయింట్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అలాగా డిప్యూటీ డైరెక్టర్ కానీ ఇంకా అడిషనల్ డైరెక్టర్ కానీ ఇంకా దానికి సంబంధించినటువంటి ఓవరాల్ స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో స్పోర్ట్స్ కన్సర్న్ వాళ్ళు మాత్రమే సైన్ స్టాంప్ వేసి మీకు ఈ ఫామ్ అయితే ఇవ్వాలి. సో అలాంగ్ విత్ ఈ ఫామ్ అప్లికేషన్ ఫాము ఇంకా కూడా ఆ యొక్క జిరాక్స్ కాపీస్ సెల్ఫ్ అటెస్టెడ్ మీరైతే పంపించాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి సిబిఐసికి సంబంధించి స్పోర్ట్స్ కోటా ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్ అవన్నీ.